మళ్ళీ అవి తిరిగి వచ్చేసాయి. నేను ఇన్ని రోజులు ఎదురు చూస్తుంది దీన్నే. ఏం వచ్చింది? ఆ లోటస్ వచ్చింది, అన్నిటినీ తీసుకొచ్చింది. దీనికేనా మీరు ఇంత హడావిడి చేసింది? నేను ఇంకేంటో అనుకున్నా. ప్రతి సంవత్సరం ఇది వచ్చేదే కదా, ఏదో కొత్తగా చూసినట్టు సంబరపడిపోతున్నారు. ఆ లోటస్ వచ్చేసింది. దీనికి అర్థం ఏంటో తెలుసా? సన్నీ డేస్ మళ్ళీ రాబోతున్నాయి. వెళ్ళిరా మాన్సూన్. హాయ్ సన్షైన్. నాకు ఈ వాతావరణం అంటే ఎంతో ఇష్టం. ఇలాంటి కాంటెస్ట్లు జరిపే ముందు మనం ఆ లోటస్ ని తీసుకొచ్చి తీరాలి. ఎందుకంటే దాంతోనే మనం జడ్జికి ఆహ్వానం పలకగలం. వచ్చే వాళ్ళకి ఒక మంచి ప్రైజ్ కూడా ఇవ్వగలుగుతాం. ఏమంటారు? వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో కూడా నాకు తెలియదు, కానీ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎక్కడ ఏదైనా ఉండొచ్చు. ప్లాన్ వేసి వెళ్ళే వాళ్ళకంటే ప్లాన్ వేయకుండానే అన్ని సాధించే వాళ్ళంటేనే నాకు చాలా ఇష్టం. అది చూద్దాం. ఇందులో ఎవరు గెలిచినా సంతోషమే, కానీ నీకంటే నాకు తెలివి ఎక్కువ. ఆ తెలివితో నేను సులభంగా గెలవగలను. అరే పెప్పర్ ట్రీ. నీ దగ్గర ఉన్న సెన్స్ ఆఫ్ స్మెల్ తోటి నువ్వేం చేయలేవు. ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమైపోయింది. నువ్వు నాకు సరైన మార్గాన్ని చూపించావు. ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం పోటీలో నేనే గెలవబోతున్నాను. ఈ ఘాటు వల్ల నేను ఖచ్చితంగా ఓడిపోను. నేనే గెలిచి తీరుతాను. బాయ్ బాయ్ మిత్రమా, ఇది నా పార్టీ. ఏంటి బగీరా, నీకేమైంది? లేదు లేదు, సీరియస్ గా ఏం లేదు. కానీ మోగ్లీ నాకంటే ముందు వెళ్తున్నాడు ఆ కింగ్ రేస్ లో. ఓ కింగ్ రేసా? మేము లోటస్ వస్తున్నాయని విన్నాం. మేం కూడా ఆ రేస్ లో పాల్గొనొచ్చు, అంతేనా? కానీ మీ వేగం ముందు మేము పనికిరామని బాగా తెలుసు. కానీ ఇలాంటి సమయంలో మేము కూడా మీకు సహాయం చేయగలం. అవును, మా శరీరం దానికి బాగా సహకరిస్తుంది. మాలో ఉన్న ప్రత్యేకత అదే. ఎలాంటి సీజన్లు అయినా సరే మేము బతకగలం. ఇలాంటి సీజన్స్ లో మమ్మల్ని మేము కాపాడుకోగలం. ఎక్కువ లోటస్లుండే ప్రాంతాలు కూడా ఎక్కడుంటాయో మాకు బాగా తెలుసు. ఎక్కడుంటుందో మీకు తెలుసా? కావాలంటే చెప్పు, అక్కడికి తీసుకెళ్తాను. లోటస్ రావడం మొదలయ్యింది. షేర్ ఖాన్ మాస్టర్, లోటస్లన్నీ తిరిగి వస్తున్నాయి. నువ్వెక్కడికి ఇంత ఆగమేఘాల మీద వచ్చింది ఈ సత్తువాత చెప్పడానికా? ఏం జరిగినా సరే, ఎటువంటి రేస్ పెట్టినా సరే, అందులో గెలిచేది మాత్రం నేనే. నన్నెవరూ గెలవలేరు. అది నేను ఒప్పుకుంటాను మాస్టర్, కానీ ఈ కాంపిటీషన్లో అన్ని అనిమల్స్ ఒంటరిగా పరిగెడుతున్నాయంట. అంతేకాదు, పోటీలో ఈసారి కొన్ని మార్పులు ఉన్నాయని నేను విన్నాను. ఒంటరిగా పరిగెత్తి గెలవాలంట. ఓ, ఈ త్రికాస్ కూడా ఉందా? దీని గురించి నాకు ముందుగా తెలియలేదే. దిగులు పడకండి, ఆ విషయం నేను వచ్చి చెప్పేశాను కదా. ఈ విషయం నాకు నువ్వు ముందే వచ్చి చెప్పొచ్చు కదా. ఈ జంగిల్లో మరోవైపుకి నా వేట సామ్రాజ్యాన్ని మార్చాలి. అదే నాకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఇది మోగిలికి తెలియకూడదు. మీరేం దిగులు పడకండి, మీ వల్ల అవుతుందన్న నమ్మకం నాకుంది. మీరు చాలా తెలివైన వారు మాస్టర్, మీరు వేరే లెవెల్. నా దగ్గర ఒక ఐడియా ఉంది. తామర పువ్వు వికసిస్తోంది. ఏంటి? ఎవరు? రాబీ, ఏం జరుగుతుంది? ఓ, ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? మర్యాదగా తన వదులు. నేను చెప్తున్నాను కదా. అసలే ఇది చాలా దారుణమైన సమ్మర్ సీజన్. మా రెక్కలన్నీ వాటంతటికి అవే ఊడిపోతాయి. మీరెందుకు మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు? మీకేం కావాలో అది చేస్తాం. ఇటు చూడు, నిన్నెప్పుడో తినేస్తుండే వాళ్ళం. మాకు చిన్న మీల్స్ ఇష్టం ఉండదు, ఫుల్ మీల్స్ అంటేనే ఇష్టం. మర్యాదగా లోటస్లు ఎక్కడున్నాయో చెప్పండి. కానీ కింగ్ రేస్ లో పాల్గొని మేము దాని గురించి చెప్తే తప్పుగా ఉంటుంది. అంతేకాకుండా దాని గురించి మాకు తెలీదు. సరే సరే, నేనే దాన్ని కనిపెట్టి చెప్తాను. మాస్టర్, ఇంతకు ముందు మీకు హెల్ప్ చేసిన ఆ కాకితో ఇక మనకి పని లేదు. మనం వీటితోటే అన్ని పక్కాగా ఫినిష్ చేద్దాం. అన్ని నవలే. గెలవక ముందు దేనికి తొందరపడకూడదు, గెలిచాక ఆవేశపడకూడదు. తామర పువ్వు వికసిస్తోంది. లోటస్లన్నీ తిరిగి వచ్చేస్తున్నాయి. మీరు చెప్పిన చోటుకి తీసుకొచ్చాను. దయచేసి తను వదిలేయండి. మీరేగా ప్రామిస్ చేశారు, వదిలేయండి. ఇంకా పూర్తి అవ్వలేదు. నువ్వు చేయాల్సిన పని ఉంటుంది. మౌగ్లీని నువ్వు నా కోసం కనిపెట్టాలి. మీరు చెప్పింది నేను ఆల్రెడీ చేసేసాను. నువ్వు చెప్పిన పని మేము చేసాం కదా, ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? వదలండి, తను వదలండి, నేను చెప్తాను. ఇలా చూడు, ఈ చోటు చాలా అనుకూలంగా ఉంది. ఆ మోగ్లీ ఇటువైపు రావాలి. దానికి ఏం చేయాలో ఆలోచించు. అలాగే మాస్టర్, ఆ విషయం నాకు వదిలేయండి. మీరు ధీమాగా ఉండండి. మాటలు కట్టిపెట్టి పని మీద దృష్టి పెట్టు. ఏదైనా పొరపాటు జరిగిందో నువ్వు అయిపోతావు.
హో మౌగ్లీ, సరైన సమయానికి వచ్చా. సిలియం సీడ్స్ ఎక్కడ దొరుకుతాయో నాకు కాస్త చెప్తావా? సిలియమా, నువ్వు లోటస్ వెతుక్కుంటూ రాలేదా? లేదు, కింగ్స్ రేస్ లో పాల్గొనేంత సమయం నాకు లేదు. లోలీకి కడుపు నొప్పిగా ఉంది. ఇక్కడెక్కడైనా దానికి మందులు దొరుకుతాయేమో అని వెతుక్కుంటూ వచ్చాను. ఓ అలాగా, నీ పాదాల గుర్తుల్ని నేను అక్కడ చూశాననుకో. నువ్వు లోటస్ వెతుక్కుంటూ వస్తున్నావేమోనని నేను నిన్ను వెంబడిస్తూ వస్తున్నాను. ఈసారి నేను ఓడిపోయాననుకుంటా. సరే రా, నీకు సిలియం ప్లాంట్స్ ని వెతికిస్తాను. ఇది తేలిగ్గా అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఇక నేను వెళ్ళొస్తాను. నేను మళ్ళీ రేస్ లో పాల్గొనబోతున్నాను. నేను గెలిచాను. ఒకరోజు క్వీన్ గా ఉండబోతున్నాను. నువ్వు ఎందులో గెలిచావు? ఇక్కడ లోటస్ ఏం కనపడడం లేదు. ఇక్కడ లోటస్లు ఉన్నాయని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఎవరు నీకు చెప్పారు? ఎవరూ చెప్పలేదు. సరే సరే, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఎక్కడైనా లోటస్లు ఉన్నాయేమో చూస్తాను. ఇక్కడే ఉన్నట్టు మాట్లాడు. ఇప్పుడు మాటలు మారుస్తున్నావు. ఆటలాడుతున్నావా? లోటస్లన్నీ వికసిస్తున్నాయి. మౌగ్లీ అక్కడే ఉన్నాడు. దీనికి అవతల వైపున. ఇది చాలు, ఇకపై నీ సహాయం మాకక్కర్లేదు. నువ్వు వెళ్ళొచ్చు. కనిపెట్టేశాను. ఇదిగో ఇలా చూసావా, ఈ ప్రాంతంలోనే ఎక్కువ లోటస్లు ఉన్నాయని చెప్పానుగా. చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి తీసుకొచ్చారు. మిమ్మల్ని నమ్ముకొని రావడం మంచిదైంది. షేర్ ఖాన్ టుబాకీ చెప్పాడు. ఇప్పుడు మీరు తన్ను వదలొచ్చు. టబాకీ చెప్తే నేను పాటిస్తానని నువ్వు ఎలా అనుకున్నావు? ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? మీరు చెప్పిన పని చేస్తే తను వదిలేస్తానన్నారుగా. ఈ అడవిలో ఇలా మోసం చేసే అలవాటు మీకు మాత్రమే ఉంది. మీరు మమ్మల్ని చాలా కష్టపెడుతున్నారు. సరే, ఇక్కడ నుంచి పొండి. మీ మీద జాలిపడి వదలటం లేదు. పోనీలే అని వదిలేస్తున్నాను. వాడు కనుక ఇక్కడికి రాకపోతే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి వేటాడతాను. మనం ఇప్పుడు ఏం చేయాలి? తను ప్రమాదంలో ఉన్నాడు. తన్ని ఎలా కాపాడాలో అర్థం కావడం లేదు. మనం ఎవరితో చెప్పుకోలేమంటున్నాడు. పదా. ఇక్కడ లోటసే లేదు. ఇక్కడ ఉంటుందేమోనని వెతుక్కుంటూ వచ్చాను, కానీ నాకు దొరకలేదు. ఆ తాబేళ్లు నేను ఎక్కడే వెతకమని చెప్పాయా? అవే మనందరి దృష్టి మళ్లించాయి. బగీరా, బగీరా, త్వరగా నువ్వు మోగ్లీకి సహాయం చేయాలి. దొరికింది. ఇలా చూడు రాజా, నీ స్థావరం దాటి ఇంత దూరం వస్తావని నేను అస్సలు ఊహించలేదు. మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాలి. ఏదైనా అయితే మనం ఏం చేయాలి? నీ చేతిలో ఉన్న పుల్ల మొక్కలతో నన్ను ఆపగలనుకుంటున్నావా? కొద్దిసేపటికి చేయలేననిపించిన తర్వాత చేయగలనిపించింది. పని పూర్తి చేసేసాను. ఇప్పుడు ఇది మన వంతు. ఏంటి తమ్ముడు, మా దగ్గర నుంచి తప్పించుకోవడం అసాధ్యం. సరే, వాళ్ళని వదిలే. ఇప్పుడు మనం వెళ్ళి దాన్ని తీసుకొద్దాం. సమస్యలన్నింటికి కారణం నువ్వే. ఇక్కడి నుంచి వెళ్ళావు. నీకు నాలా గర్జించడం కూడా చేత కాదు. నువ్వు నాకు పోటీ. ఇప్పుడు చూడు. ఆచ్చా! ఆచ్చా! వాళ్ళు అలాగే ఉండని. వాడికి అదే సరైన శిక్ష. మనం దీన్ని తీసుకెళ్దాం. ఈ రోజు నా చేతిలో నువ్వు అయిపోతావు. ఆత్మ ఏంటి, నువ్వు వేడి చేస్తున్నావా? లోటస్ తీసుకుని నేను వస్తున్నాను. గెలవబోతున్నాను. చాలా థ్యాంక్స్ మిత్రమా. పర్వాలేదు, మీరు నేను వేటాడటానికి చాలా చోట్ల చూపించారు. ఇదేం బాలేదు. మరొకరి సహాయంతో రేస్ లో గెలవడం సాధ్యం కాదు. తానేమీ ఆ ఆకును కనిపెట్టడానికి సాయం చేయలేదు, పువ్వుని కనిపెట్టడానికి సాయం చేయలేదు. మేమే దాన్ని కనిపెట్టాం. దాన్ని కనిపెట్టకూడదు అన్న రూల్ మాత్రం ఇందులో ఉందే తప్ప మధ్యలో ఉన్న సంగతి మీరు చెప్పలేదు. రూల్స్ అంటే రూల్సే. మీకు అర్థమైందా? రూల్స్ ను వీళ్ళు అధిగమించినా వీళ్ళు చీటింగ్ చేయలేదని అనిపిస్తోంది. అందుకని మీరిద్దరే ఈ రేస్ లో విన్నర్స్. అందరు కొట్టేశారు. నేను గెలిచాను. ఎందుకంటే విషయం చెప్పింది నేనే కదా. కానీ అందరికీ విషయం చెప్పడం వల్ల నేను రేసుకు రాలేకపోయాను.